హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. చాలా సంవత్సరాలు ఐటీ కంపెనీలో పనిచేసిన నాలాంటి వాడికే ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్ అనే కంపెనీ దాదాపు 8 నెలల సాలరీ ఇవ్వలేదు. ఇది నా జీవితంలో నేను తిన్న అతిపెద్ద దెబ్బ. నాకు దాదాపు 7 లక్షల రూపాయల వరకు ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్లో జీతం రావాలి. కానీ ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్ నాకు రావాల్సిన జీతాన్ని నాకు ఇవ్వలేదు. నాకే కాదు, దాదాపు 400 మందికి ఈ కంపెనీ కుచ్చుటోపు పెట్టింది. అంటే వాళ్ళ జీవితాలని ఆల్మోస్ట్ నాశనం చేసింది. చాలామంది ఎన్నో బాధలు పడ్డారు. నాలాంటి వాడికే బీపీ పెరిగింది, ఫ్రస్ట్రేషన్స్ వచ్చినాయి. అంటే స్నేహితుల మధ్యలో పరువు పోయింది. ఎందుకంటే అవసరానికి పైసలు అడుగుతుంటే స్నేహితులు కిందికి మునికి చూసేటోళ్ళు, అలాగే రిలేటివ్స్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటోళ్ళు. అంటే వీడు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు, అయినా అప్పు తీసుకుంటున్నాడు అని. సో ఇలాంటి విషయాలను తట్టుకోవాలంటే చాలా దృఢంగా ఉండాలి. మనం జీవితంలో జరిగే విషయాలను అర్థం చేసుకొని మన ముందున్న మూలదారిని పూలదారిగా మార్చుకొని మనము పోతూ ఉండాలి. దానికి తగ్గ శ్రమ కష్టం చేయాల్సి ఉంటుంది. నాకు జరిగిన ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒక ప్రెషర్కి జరిగితే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటేనే చాలా దారుణంగా ఉంది. వాళ్ళు కెరియర్ అప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ కెరియర్ని ఎంత నెగిటివ్ వేలో తీసుకెళ్తుందో మనము ఆలోచించాలి. సో అలాంటి వారి కోసమే, మీరు ఐటీలో కెరియర్ బిగిన్ చేయాలనుకునే వారి కోసమే ఈ వీడియో. అలాంటి వారు తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా స్టెప్స్ మీ లైఫ్ని చాలా స్మూత్గా చేస్తాయి. అంటే ఎలాంటి కంపెనీస్ చూస్ చేసుకుంటే మీ కెరియర్ బాగుంటుందో అనే దానికి ఈ వీడియో ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది అని నేనైతే అనుకుంటున్నా. చాలామంది ఫ్రెషర్స్ లేదా గ్రాడ్యుయేట్ పూర్తయిన వాళ్ళకి ఒక ఆఫర్ లెటర్ వస్తే చాలు వెళ్ళి కంపెనీలో జాయిన్ అయిపోవాలి అని చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ పైన ఉన్న ప్రెషర్ అట్లాంటిది. ఇంట్లో ఫ్యామిలీతో కానీ, తర్వాత స్నేహితులతో కానీ, తర్వాత రిలేటివ్స్తో కానీ వాళ్ళకున్న ప్రెషర్ అట్లా ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే శాలరీలో టైంకి ఇవ్వవు, అలాగే ఆఫర్ లెటరు కరెక్ట్ ఇవ్వదు, అండ్ నీ ఎగ్జిట్ ప్రాసెస్ కూడా కరెక్ట్ ఉండదు. ఇది నీ ఫ్యూచర్కి చాలా బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే మీరు ఇలా అవ్వకుండా ఏ కంపెనీలో జాయిన్ అయితే నా లైఫ్, నా కెరియర్ ట్రస్టబుల్గా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే గ్లాస్ డోర్ అండ్ అంబిషన్ బాక్స్ అనే వెబ్సైట్లు ఉంటాయి. ఆ వెబ్సైట్లో మీరు జాయిన్ అయ్యే కంపెనీ పేరు సెర్చ్ చేయండి. కంపెనీ పేరు సెర్చ్ చేస్తే అందులో రివ్యూస్ ఉంటాయి. 1-2 రివ్యూస్ బ్యాడ్గా ఉన్నా పర్వాలేదు, కానీ చాలా రివ్యూస్ ఆ కంపెనీ గురించి బ్యాడ్గా ఉంటే మాత్రము ఆలోచించాల్సిందే. అలాగే మీరు జాయిన్ కాబోయే కంపెనీ సాలరీ టైంకి ఇస్తుందా, మరియు ఆ కంపెనీ వర్క్ కల్చర్ ఎలా ఉంది అనేది తప్పకుండా తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా రియల్ ఎంప్లాయీస్ ఆ కంపెనీ గురించి ఏం చెప్తున్నారు అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. ఒకరు లేదా ఇద్దరు కొన్ని విషయాల గురించి బ్యాడ్గా చెప్తారు, అయినా పర్వాలేదు, కానీ ఆ బ్యాడ్గా చెప్పిన విషయాలు చాలామంది చెప్తే ఆ కంపెనీ గురించి తప్పకుండా సీరియస్గా ఆలోచించాల్సిందే. అలాగే ఎంసీఏ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఫుల్ నేమ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఈ వెబ్సైట్లో మీరు జాయిన్ కాబోయే కంపెనీ పేరు టైప్ చేయండి. అంటే ఆ సెర్చ్లో మీ కంపెనీ పేరు వస్తే అది రిజిస్టర్ అయి ఉన్నట్టు, లేదంటే ఆలోచించాల్సిందే. లింక్డ్ఇన్లో మీరు రిజిస్టర్ కావాలి. ఒకవేళ ఆల్రెడీ మీకు లింక్డ్ఇన్లో అకౌంట్ ఉంటే మీరు జాయిన్ కాబోయే కంపెనీ ఓ పేజీని సెర్చ్ చేయండి లింక్డ్ఇన్లో. ఆ కంపెనీ అఫీషియల్ పేజు ఆ లింక్డ్ఇన్లో ఉందా లేదా టెస్ట్ చేయండి. ఒకవేళ ఉంటే ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ యాక్టివ్గా ఉన్నారా లేదా అని తెలుసుకోండి. అంటే ఎంతమంది ఆ కంపెనీ యొక్క లింక్డ్ఇన్ పేజీని ఫాలో చేస్తున్నారు అనేది తెలుసుకోండి. సో అక్కడే వీలైతే ప్రస్తుతము పనిచేస్తున్న ఎంప్లాయీస్, ఇంతకుముందు పనిచేసిన ఎంప్లాయీస్కి చాలా పొలైట్గా ఆ కంపెనీ గురించి అడిగి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. హాయ్ సార్, మీరు ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో జాయిన్ కావాలనుకుంటున్నాను, లేదా మీరు గతంలో పనిచేస్తున్న కంపెనీలో నేను ఒక ఫ్రెషర్గా జాయిన్ కావాలనుకుంటున్నాను, దయచేసి ఆ కంపెనీ వివరాలు నాకు కొంచెం చెప్తారా? అంటే సాలరీ ఇన్ టైంకి ఇస్తుందా, వర్క్ కల్చర్ ఎలా ఉంది, ప్రాజెక్ట్స్ ఎలా డీల్ చేస్తుంది అనే విషయాలని చాలా పొలైట్గా అడగండి. బిలీవ్ మీ, 99.9% ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్
తప్పకుండా ఫ్రెషర్స్కి హెల్ప్ చేస్తారు. అక్కడ జరుగుతున్న నిజాలనే మీతో షేర్ చేసుకుంటారు. సో దీన్ని బట్టి మీకు ఆ కంపెనీ శాలరీ టైంకి ఇస్తుందా, లేదంటే ఆ కంపెనీ వర్క్ కల్చర్ ఎలా ఉంది అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. గూగుల్లో మీరు జాయిన్ కాబోయే కంపెనీ పేరు పైన ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉందా అని తెలుసుకోండి. దానికోసము మీరు జాయిన్ కాబోయే కంపెనీ పేరు ముందు టైప్ చేయండి. దాని తర్వాత ఫ్రాడ్ మరియు ఎంప్లాయీ చీటింగ్ మరియు శాలరీ ఇష్యూ అంటే ఈ 3 వర్డ్స్లో ఏదో ఒకటి టైప్ చేయండి. గూగుల్లో ఆ హిస్టరీ అంటే మీరు జాయిన్ కాబోయే కంపెనీకి ఇట్లాంటి బ్యాడ్ హిస్టరీ ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఆ కంపెనీలో జాయిన్ కావాలా లేదా అనేది మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కంపెనీకి సెలెక్ట్ అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూలో క్లియర్గా అడగండి, లాస్ట్ 1 ఇయర్గా కంపెనీలో శాలరీ ఇన్ టైంకి ఇచ్చారా, ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అనే కారణం క్లియర్గా అడగండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది హెచ్ఆర్ నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని. అండ్ ఈ టైంలో మీరు సంశయించాల్సిన అవసరం లేదు, అంటే జాయిన్ అయ్యే టైంలోనే శాలరీ గురించి అడగొచ్చా అనేది. తప్పకుండా మీరు శాలరీ గురించి అడగొచ్చు, ఎందుకంటే మనం జాబులు చేసేదే దానికోసం. అలాగే కోరా కానీ కొన్ని ఫామ్స్ కానీ ఉంటాయి, అందులో చూడండి. అంటే ఎలా టైప్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్ ప్యాసివ్లో జాయిన్ కావాలనుకుంటున్నాను. ఈజ్ ఆన్ ప్యాసివ్ కంపెనీ గుడ్ ఫర్ ఫ్రెషర్స్ అని టైప్ చేయండి. సో అందులో ప్రీవియస్ ఎంప్లాయీస్ తమ ఎక్స్పీరియన్స్ని ఆ కంపెనీ గురించి షేర్ చేసుకుని ఉంటారు, కంపల్సరీ అది చదవండి. కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు సేఫ్ అండ్ ట్రస్టబుల్ కంపెనీలో జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే శాలరీ డిలే అవ్వడం వల్ల మన మెంటల్ ప్రెషర్ పెరుగుతుంది. ఆ మెంటల్ ప్రెషరు మన వర్క్ లైఫ్కి ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాంటి కంపెనీల్లో జాయిన్ అవ్వడం వల్ల చాలాసార్లు మన ఎబిలిటీ మీద మనకే నమ్మకం పోతుంది. మన కష్టాన్ని వాడుకొని వాళ్ళు మనల్ని రోడ్ల మీద వదిలేస్తారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో కొన్ని కంపెనీస్ ఎవరైతే ఈ ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర 2 నుంచి 3 లక్షలు తీసుకొని వాళ్ళకి జాబ్లు ఆఫర్ చేస్తున్నాయి. నెలకి 10 నుంచి 15 వేల మధ్యలో శాలరీస్ ఇస్తున్నాయి. బిలీవ్ మీ, ఆ కంపెనీ వితిన్ 5 మంత్స్లో క్లోజ్ చేసుకుంటాయి. ఒక్కటి గుర్తుంచుకోండి, కంపెనీస్ ఎప్పుడు ఎంప్లాయీస్తో పని చేయించుకొని ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తాయి, ఎప్పుడు ఎంప్లాయీస్ నుంచి డబ్బులు తీసుకోవు. ఒకవేళ ఎంప్లాయీస్ నుంచి డబ్బులు తీసుకుంటుందంటే ఆ కంపెనీ ఫేక్ కంపెనీ, ఫ్రాడ్ కంపెనీ. అట్లాంటి కంపెనీలో జాయిన్ కావడం వల్ల మన టైం వేస్ట్ తప్పిస్తే ఆ కంపెనీ నుంచి మనకి 10 రూపాయల లాభం కూడా ఉండదు, అలాగే మన డబ్బులు కూడా పోతాయి. అట్లాంటి కంపెనీస్ ఈ మధ్యకాలంలో ఈ హైదరాబాద్లో చాలా చూస్తున్నాను నేను. చాలా ఆ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి కంపెనీస్ల మీద కేసులు ఎన్నో చూశాను నేను. అట్లాంటి కోవాకే వస్తుంది మా ఆన్ ప్యాసివ్ కంపెనీ. కానీ ఆ కంపెనీ మా దగ్గర డబ్బులు అయితే తీసుకోలేదు, కానీ 8 నెలల జీతం అయితే ఆ కంపెనీ మాకు ఇవ్వలేదు. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు మీ జీవితంలో మీరు చేయకండి. ఎందుకంటే ఫ్రెషర్స్ కానీ యంగ్ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళ కెరియర్ని చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకోవాలి. అట్లాంటి టైంలో ఇట్లాంటి రాంగ్ డిసిజన్ తీసుకొని ఒక రాంగ్ కంపెనీస్ చూస్ చేసుకోవడం వల్ల మన కెరియరు చాలా బ్యాడ్గా ప్రారంభమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ స్టెప్స్ ఫాలో కండి, మీ కెరియర్ని చాలా అద్భుతంగా మలుచుకోండి. నాకు తెలిసి ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో హెల్ప్ అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. టేక్ కేర్, బాయ్.